రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రభాకర్ గారి స్పందన అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్ గారు నమస్తే అండి. అసలు ఓవైపు ఉగ్రవాదులు దేశంలో వరుస దాడులకు పాల్పడుతూ మారణ హోమం సృష్టిస్తుంటే ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పి రాహుల్ కామెంట్స్ చేశారు. దీని అసలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అలాగే మళ్ళీ ముంబైను ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లతో కూడా పోల్చారు రాహుల్. ఆయనకి మొదటి నుంచి కూడా అవగాహన లేనటువంటి ప్రకటనలు అనేకం కూడా గుర్తిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈయన కాబోయేటువంటి ప్రధాని అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ముందు పెడుతున్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు ఉగ్రవాదం పట్ల కాంగ్రెస్ పార్టీకి అణిచివేసేటువంటి విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ యొక్క ప్రకటనతో అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలోనే మోస్ట్ వాంటెడ్ 40కి సంబంధించినటువంటి లిస్టు సమర్పించేటువంటి సమయంలో కూడా ఎలాంటి తప్పిదానికి పాల్పడి సాంకేతికమైనటువంటి కారణాల వల్ల అక్కడ ఎంత శృంగభంగమైనటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఏదైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన యొక్క అజ్ఞానాన్ని, ఆయన యొక్క రాజకీయమైనటువంటి అనుభవం లేనటువంటి ఒక వ్యక్తితో పాటు కుర్ర చేష్టలుగా ఉన్నటువంటి విషయంగా దీన్ని మనం పరిగణించవలసిన అవసరం ఉంది. దీంతో పాటుగా మతాన్ని ముడిపెట్టి ఉగ్రవాదాన్ని చూడటం వల్లనే వాళ్ళు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఫోటో లాంటి చట్టాన్ని వద్దని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అన్నటువంటి యొక్క అంశాన్ని కూడా ఈ యొక్క విషయంతో మనకి అర్థమవుతున్నటువంటి ఒక విషయం. ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఈ సమయంలో ఒక ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి, పోలీసులలో ధైర్యాన్ని పెంపొందింపజేయడానికి, ఉగ్రవాదాన్ని అణచివేయడం కొరకు ప్రభుత్వం అంటే పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది, అంకిత భావంతో పనిచేస్తుంది అన్నటువంటి ఒక బలాన్ని అందించవలసినటువంటి సమయంలో రాహుల్ ఇలాంటి ప్రకటనలు చేయటం పోలీసుల యొక్క మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ప్లస్ ఉగ్రవాదులకి పరోక్షంగా అరే మీరు బలపడండి, మీరు ముందుకు పోండి అన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఇస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అమెరికా పాకిస్తాన్కి వెళ్లి బిన్ లాడెన్ ఏ రకంగా హతమార్చిందో మనం స్ఫూర్తి తీసుకోవాలి, ప్రేరణ తీసుకోవాలి. ఆ రకంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం సంబంధించినటువంటి హైడౌట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మనం రూపుమాపటం కొరకు అంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్నటువంటి సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి యువ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇలా వ్యవహరించడం ఏదైతుందో ఇది ప్రభుత్వం యొక్క మన వాదన ఏంటనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాహుల్ వ్యాఖ్యల్ని ఓర్చుకుంటుందా, రాహుల్ వ్యాఖ్యల్ని మళ్ళీ వక్రీకరిస్తుందా, లేదా రాహుల్ వ్యాఖ్యల్ని ఖండిస్తుందా అన్నటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది. మరి చిదంబరం గారు దీనిపై ఎలా స్పందిస్తారో మనం చూడవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మరి ఈ రాహుల్ వ్యాఖ్యల్ని చూస్తుంటే మెట్రో నగరాల్లో భద్రతకి సంబంధించి ప్రజలు ఆశ వదులుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు సామాన్యుడికి మొదటి నుంచి రక్షణ కల్పించడంలో యూపీఏ ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. ఒకవైపున ఉగ్రవాదుల నుంచి మరొక వైపున ప్రజల యొక్క సొమ్ముని కాపాడే విషయంలో కూడా ఏ రకంగా వైఫల్యం చెందిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం వాస్తవంగా పరిశీలించినట్టయితే ఈరోజు ఉగ్రవాదుల్ని తుదిమొట్టించడం కొరకు ఏం చేస్తున్నాం? ఇటీవల కాలంలోనే 13 సార్లు ముంబైలో ఇలాంటి బాంబు పేలుడు సంఘటనలు జరిగినాయి. మరి దాంతో పాటుగా బాంబేలో ఎప్పుడు తరచూ ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవైపు అఫ్జల్ గురుని ఉరి తీయకుండా, కసబ్ ని శిక్షించకుండా ప్రభుత్వం దాటేస్తూ ఉంటే ఇంకా ఉగ్రవాదులను పట్టుకుని ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా పోలీసులలో కలిగేటువంటి ఒక ప్రమాదం కూడా ఉండడంతో పాటు సామాన్యుని రక్షించడంలో ఎప్పుడు కూడా ఈ యొక్క యూపీఏ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందులో ఉగ్రవాదం అనేటువంటి ఒక అంశం విషయంలో మతం దృష్టితో చూస్తూ ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక విధానాల వల్లనే ఈరోజు ఉగ్రవాదం వెర్రితలలు వేస్తూ మన భారతదేశంలో అంటే విస్తరించినటువంటి ఒక విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన మరో అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారి స్పందన తెలుసుకుందాం. భానుప్రకాష్ గారు నమస్తే అండి.
నమస్తే మేడం. ఓవైపు ఉగ్రవాదుల దాడులు ఎవరూ ఆపలేరని చెప్పి రాహుల్ కామెంట్ చేశారు ముంబై పేలుళ్లకు సంబంధించి. అలాగే ఇరాక్ ను ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చారు ముంబైను కూడా. దీనిపై మీ స్పందన ఏంటండి? అసలు రాహుల్ గాంధీకి ఏమి నైతిక బాధ్యత ఉందండి? కేవలం వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ భారతదేశపు ఆంతరిక భద్రత గాని భారతదేశ భద్రత విషయంలో గానీ ఏం తెలుసు? రాహుల్ గాంధీ కేవలం రాజకీయంలో ఒక పిల్ల కాకి మాత్రమే. అతను ఊరికి వారసత్వ రాజకీయాల్లో ఒక అత్యున్నత స్థాయి కలిగించింది ఈ కాంగ్రెస్ పార్టీ. అతని మాటలు ఈ రోజు చిన్న పిల్లడు చేస్తూ ఉంది. వెంటనే ఈ రోజు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధి విధానాల వల్ల ఈ రోజు తీవ్రవాదం ఈ రోజు పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. తీవ్రవాదాన్ని మతంతో ముడిపెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు అఫ్జల్ గురుని ఇంతవరకు ఉరిదీయలేని పరిస్థితి, సాక్షాత్ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన ఉరిదీయలేని పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుంది. మన హైదరాబాద్ లో గోకుల్చాట్ గాని లుంబిని పార్క్ గాని జరిగిన సంఘటనలో ఈ రోజు ధైర్యంగా ఓటు సిటీలోకి పోయి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా నిధులు షెల్టర్ ఇస్తున్న వాళ్ళని పోయి చెక్ చేసే ధైర్యం కూడా లేదు ఈ ప్రభుత్వాలకి. ఇలాంటి ప్రభుత్వాలు మన దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో. మేము అందుకని డిమాండ్ చేస్తున్నాం, ఎన్డీఏ హయాంలో ఉన్నటువంటి పోటా లాంటి చట్టాన్ని తిరిగి తీసుకొని వచ్చి ఈ రోజు తీవ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అర్థం లేని ప్రకటనలతో అయోమయ పరిస్థితి చెప్పకండి. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో మన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఎవరో ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ తీవ్రవాదాలు చేస్తడం వల్ల. మీ మాటల వల్ల ఈ రోజు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్నటువంటి పోలీస్ శాఖ గానీ, మిలిటరీ గానీ, బార్డర్ బిఎస్ఎఫ్ ఫోర్స్ గానీ మీరు ఏం మనోధైర్యం ఇస్తారు మీ మాటల వల్ల? ఈ రోజు రాహుల్ గాంధీ పూర్తిగా అర్ధరహిత మాటలు చేస్తున్నారు. వెంటనే ఈ రోజు దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ డిమాండ్ చేస్తుంది. అయితే సెక్యూరిటీని పెంచామని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ 31 నెలల తర్వాత మళ్లీ టెర్రరిస్టులు అటాక్ చేశారని చెప్పి ఇందాక చిదంబరం గారు మాట్లాడు. సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హలో సెక్యూరిటీ పెంచారని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. 2 సంవత్సరాల ముందు తాజ్ హోటల్లో తీవ్రవాదులు దాడి జరిగినప్పుడు ఎనర్జీ కమాండోస్ వచ్చినంత వరకు ఆ రోజు ముంబైలో ఉన్నటువంటి పోలీస్ శాఖ చేతులెత్తేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనలో కూడా తిరిగి నేను ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎనర్జీ కమాండోస్ ఢిల్లీ నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ఆ రోజు వీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టు మాత్రం మేము తీవ్రవాదాన్ని ముట్టించడానికి అదనపు బలగాల్ని భద్రత కల్పిస్తామని చెప్తున్నటువంటి కేంద్ర హోంశాఖ మీరెందుకు ఎనర్జీ కమాండర్స్ ఇంపార్టెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ అనేటువంటి మీరు అక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈ రోజు ఢిల్లీ నుంచి ఫ్లై ఇదికి రావాల్సిన పరిస్థితి ఏమైంది? కాబట్టి మీరు కేవలం మీరు మాట్లాడుతున్న మాటలన్నీ వార్తల్లో హెడ్లైన్స్ కి, న్యూస్ ఛానల్ హెడ్లైన్స్ పనికొస్తుంది తప్ప ఆచరణలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతుంది ఈ చిదంబరం వాక్యాలు కానీ, ప్రధానమంత్రి వాక్యాలు కానీ. అందుకని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ భాను గారు.